ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఈ దిన వాక్యం పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనం. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. ఈ వాక్యములో మనం గమనించినట్లయితే రాయబడింది, నీవు విశ్వసించిన ప్రకారం అవునుగాక. దేవాది దేవుని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, నమ్ముతామో, ఆయన మీద ఆధారపడతామో, ఏదైతే మనము కావాలని కోరుకుంటున్నామో దేవుడు తప్పకుండా దయచేవాడైనాడు. విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వచ్చిన తర్వాత విశ్వాసాన్ని మనం కనపరిస్తే, అది రోగము కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏ విషయం నిమిత్తమై నీవు విశ్వసిస్తుంటున్నావో దేవుడు తప్పకుండా అనుగ్రహించువాడైనాడు. వివాహ విషయమా, గర్భఫలం విషయమా, ఉద్యోగ విషయమా, కుటుంబ విషయమా, నీవు ఏ దాని గురించి అయితే నీవు అడుగుతుంటున్నావో, విశ్వసిస్తుంటున్నావో దేవుడు తప్పకుండా అనుగ్రహించేవాడైనాడు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ విశ్వసించింది ప్రభువును, ఆయన యందు నమ్మిక ఉంచింది. ఆయన వస్త్రపు చెంగును పట్టుకొని ఎప్పుడైతే పట్టుకునిందో ఆమె యొక్క స్వస్థత ఆమె కలిగినట్టు వాక్యంలో మనం చూస్తాం. ఈ సమయం ఈ మాటలు ఉంటున్నట్టు నీవు ప్రభువుని విశ్వసించు, ప్రభు మీద ఆధారపడు, ప్రభు యందు నీవు ఆనుకో. ప్రభు తప్పకుండా నీవు విశ్వసించిన ప్రకారం నీకు దయచేసేవాడైనాడు. కనుక ఈ మాట మనం నమ్మి ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా సహాయం చేయవాడైనాడు, కార్యం చేయవాడైనాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమని తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నీవు విశ్వసించిన ప్రకారం నీవు అవునుగా కానీ వాక్యంలో మేము చూసాం. ఈ సమయంలో నీ ప్రియబిడ్డలు నాయన ఏది పొందుకోవాలని విశ్వాసంతో అడుగుతుంటున్నారు అయ్యా, విశ్వాసంతో ఎదురు చూస్తుంటున్నారు. విశ్వాసంతో నాయన నీ వైపుకు తండ్రి ప్రభువా చూసి నీ మీద ఆధారపడి ఉంటున్నారు. నీ బిడ్డలు పొందుకునే కృప దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.